హాయ్ ఫ్రెండ్స్. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్లో భాగంగా పార్ట్ 2 అండి. ఫస్ట్ వీడియోలో ఒక 50 బిట్స్ వరకు చెప్పాను. అదేవిధంగా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి బిట్స్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చాలా వరకు మరి అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్లో మనకి జనరల్ స్టడీస్ అనేటువంటిది కీలకంగా ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క ముఖ్యమైనటువంటి బిట్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్, భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్. జియోగ్రఫీ సంబంధించి ఇండియన్ జియోగ్రఫీ మేజర్గా వచ్చేటువంటి బిట్స్ ఏంటి, అసలు చాలా వరకు ఎటువంటి బిట్స్ వస్తున్నాయి అనేటువంటిది కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ బిట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎచ్చట ఉంది? జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎచ్చట ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. జాతీయ వరి పరిశోధన కేంద్రం. మనకి వరి అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి పంట భారతదేశంలో. ఖరీఫ్ సీజన్లో చాలా వరకు మరి ఈ యొక్క జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎచ్చట ఉంది అనేటువంటి బిట్ చాలా ఎగ్జామినేషన్లో అడిగారు. అదేవిధంగా రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కటక్లో ఉందండి. కటక్, దీని యొక్క జవాబు వచ్చేసి కటక్. ఒడిశా రాజధాని అనేటువంటి, ఒడిశాలో ముఖ్యమైనటువంటి పట్టణంగా ఉంది కటక్ అనేటువంటిది. మరి చాలా ప్రధానమైనటువంటి పట్టణం ఇది. జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎచ్చట ఉంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు కంపల్సరీగా దానికి జవాబు వచ్చేసి కటక్ అండి. కటక్ ఒడిశాలో చాలా ప్రధానమైనటువంటి పట్టణంగా కటక్ ఉంది. ఇది మరి జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎచ్చట ఉంది. ఫస్ట్ బిట్ ఇది మనకి ఈ వీడియోలో. ఓకే, కటక్. నెక్స్ట్ సెకండ్ బిట్, ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి బిట్స్. ఇవి చాలా కీలకమైనటువంటి బిట్స్. ప్రపంచంలోనే సెకండ్ బిట్, ప్రపంచంలో చాలా వరకు అసలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ప్రపంచంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా దీంట్లో భాగం ఏంటంటే ప్రపంచంలో అత్యంత పొడవైన మానవ నిర్మిత ఆనకట్ట ఏది? మానవ నిర్మిత ఆనకట్ట ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చాలాసార్లు వచ్చింది, రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. ప్రపంచంలో అత్యంత పొడవైన మానవ నిర్మిత ఆనకట్ట ఏది? మనుషులు నిర్మించినటువంటి ఆనకట్ట మానవ నిర్మిత అంటే ఒక యంత్రాల ద్వారాగా చేసింది కాదు. ఒక మానవ నిర్మిత ఆనకట్ట ఏది? ప్రపంచంలో అత్యంత పొడవైన మానవ నిర్మిత ఆనకట్ట ఏది? దీనికి జవాబు వచ్చేసి హిరాకుడ్ అండి. హిరాకుడ్ మహానదిపై నిర్మించారు దీన్ని. హిరాకుడ్ ప్రాజెక్టు ప్రపంచంలో అత్యంత పొడవైన మానవ నిర్మిత ఆనకట్ట ఏది అంటే హిరాకుడ్ అండి. మహానదిపై నిర్మించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ బిట్, థర్డ్ బిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. భారతదేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏది? మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. భారతదేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏది అసలు అనేటువంటి బిట్ రావడానికి అవకాశం ఉంది. దీనికి జవాబు వచ్చేసి శివ సముద్రం.
కర్ణాటక సంబంధించినటువంటి ప్రాంతం అనేది. ఓకే, భారతదేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏంటంటే శివసముద్రం. ఇది మరి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటిది. భారతదేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏది? శివసముద్రం. దీనికి జవాబండి. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ 4వది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా అద్భుతమైనటువంటి బిట్గా మనం చెప్పొచ్చు. దేశంలో ముఖ్యంగా వైశాల్యంలో అతి పెద్ద జిల్లా ఏది? వైశాల్యంలో అతి పెద్ద జిల్లా ఏది? దేశంలో వైశాల్యంలో అతిపెద్ద జిల్లా ఏది అనేటువంటి బిట్ చాలా ఎగ్జామ్స్లో వచ్చింది, రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో కూడా రావచ్చండి. దేశంలో వైశాల్యంలో అతిపెద్ద జిల్లా ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు కచ్ అనేటువంటి జిల్లా ఉంది. ఇది ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కచ్ జిల్లా భారతదేశంలో వైశాల్యంలో అతిపెద్ద జిల్లా అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. భారతదేశంలో వైశాల్యంలో అతిపెద్ద జిల్లా ఏది అంటే కచ్. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ బిట్ 5వది. ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బిట్స్ ఇవి. చాలా ఎగ్జామ్స్లో ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో కూడా అడగటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యమైనటువంటి బిట్స్ ఇవి. నెక్స్ట్ 5వ బిట్, భారతదేశంలో పత్తిని భారతదేశంలో పత్తిని అధికంగా పండించే రాష్ట్రం ఏది? పత్తిని అధికంగా పండించే రాష్ట్రం ఏది? భారతదేశంలో పత్తిని అధికంగా పండించే రాష్ట్రం ఏది అనేటువంటి క్వశ్చన్ వచ్చింది చాలా ఎగ్జామ్స్లో, రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. కాబట్టి దీనికి జవాబు వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో పత్తిని అధికంగా పండిస్తారు. పత్తి ఎక్కువగా పండుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా మహారాష్ట్రలో అయితే నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా పత్తి ఎక్కువగా పండుతుంది. కానీ దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో పత్తిని అధికంగా పండించే రాష్ట్రం ఏది అంటే గుజరాత్. దీనికి జవాబు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి భారతదేశంలో పత్తిని అధికంగా పండించేటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్ రాష్ట్రం అండి. నెక్స్ట్ 6th వన్, 6వ బిట్. మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశ ముఖ్యంగా స్థలాకృతి చిత్రాలు ఏర్పాటు అంటే తయారు చేసేవారు ఎవరు? భారతదేశ స్థలాకృతి చిత్రాలు తయారు చేసేవారు ఎవరు? బిట్ వస్తుంది, కంపల్సరీగా వచ్చింది ఎగ్జామ్స్లో. భారతదేశ స్థలాకృతి చిత్రాలు తయారు చేసేవారు ఎవరు? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో అడిగారండి బిట్. సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్లో విభాగంలో ఈ క్వశ్చన్ రావడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. భారతదేశ స్థలాకృతి చిత్రాలు తయారు చేసేవారు ఎవరు అనేటువంటి బిట్ వచ్చిందండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ సర్వే ఆఫ్ ఇండియా వారు దీన్ని తయారు చేస్తారండి. సర్వే ఆఫ్ ఇండియా వీరికి మాత్రమే హక్కులు ఉంటాయి. సర్వే ఆఫ్ ఇండియా వారు మాత్రమే ఈ యొక్క స్థలాకృతి చిత్రాలను తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణను సైతం కూడా వీరు మరి తయారు చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరి విలీనమైన తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ కూడా మరి
కొన్ని జిల్లాలతో ఉండటం అనేటువంటి జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, ఏ జిల్లా అయినా సరే స్థలాకృతి చిత్రాలను తయారు చేసేటువంటి వారు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు సర్వే ఆఫ్ ఇండియాకు మాత్రమే అటువంటి రైట్స్ ఉన్నాయి. కాబట్టి భారతదేశ స్థలాకృతి చిత్రాలు తయారు చేసేవారు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు సర్వే ఆఫ్ ఇండియా దీనికి జవాబండి. నెక్స్ట్ 7th బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించు అతి పొడవైన నది ఏది? మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యేటువంటి బిట్ అండి ఇది. పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే అతి పొడవైన నది అడుగుతున్నారు, అంతేగాని భారతదేశంలో పొడవైన నది అని అడగటం లేదు. భారతదేశంలో పొడవైన నది గంగా నది, కానీ పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించే అతి పొడవైన నది ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు గోదావరి దీనికి జవాబండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, గోదావరి నది. పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించు అతి పొడవైన నది ఏది అంటే గోదావరి అండి. కానీ భారతదేశంలో పొడవైన నది ఏది అంటే గంగా నది. అదేవిధంగా ఇక్కడ పూర్తిగా భారతదేశంలోనే ప్రవహించు అతి పొడవైన నది ఏది అని అడిగినప్పుడు గోదావరి నది దీనికి సమాధానం అండి. నెక్స్ట్ బిట్ 8వ, క్వశ్చన్, భారత్లో అతి చిన్న జిల్లా ఏది? వైశాల్య పరంగానే అతి చిన్న జిల్లా ఏది? దీని జవాబు వచ్చేసి భారత్లో అతి చిన్న జిల్లా ఏది వైశాల్య పరంగా? మాహే అనేటువంటి జిల్లా అతి చిన్న జిల్లా. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారత్లో అతి చిన్న జిల్లా ఏది వైశాల్య పరంగా? మాహే అనేటువంటి జిల్లా అతి చిన్న జిల్లా. నెక్స్ట్ 9th బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ 9th బిట్ కూడా. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం అతి ఎత్తైన జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది అనేటువంటి బిట్టు అడగటం అనేటువంటి జరిగిందండి. దీనికి జవాబు వచ్చేసి కర్ణాటక రాష్ట్రం. జోగ్ జలపాతం అది. మరి భారతదేశంలో అతి ఎత్తైనటువంటి జలపాతం జోగ్ జలపాతం. ఈ జలపాతం మీదనే శివ సముద్రం అనేటువంటి మరి ముఖ్యమైనటువంటి జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. అది కర్ణాటక రాష్ట్రంలో ఉంది అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందండి. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఓకే, భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th వన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. భారత ఆహార సంస్థ ఎప్పుడు ఏర్పడింది? దీనికి జవాబు వచ్చేసి 1965 అండి.
భారతదేశంలో వ్యవసాయ ధరల కమిషన్ 1965లో ఏర్పడింది. అదేవిధంగా భారత ఆహార సంస్థ కూడా 1965లోనే ఏర్పడిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. అదేవిధంగా వ్యవసాయ ధరల కమిషన్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. వ్యవసాయ ధరల కమిషన్, ఈ రెండు బిట్స్ కూడా తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ 2016లో జరిగింది. దాంట్లో అడిగారు భారత ఆహార సంస్థ ఎప్పుడు ఏర్పడింది, 1965లో ఏర్పడింది. అదేవిధంగా వ్యవసాయ ధరల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, 1965లోనే ఏర్పడింది. రెండింటికి ఒకటే ఆన్సర్ ఫ్రెండ్స్, ఒక కన్ఫ్యూజ్ కావద్దు. భారత ఆహార సంస్థ ఎప్పుడు ఏర్పడింది, 1965. అదేవిధంగా వ్యవసాయ ధరల కమిషన్ ఎప్పుడు ఏర్పడ్డదన్నా కూడా 1965 దీనికి జవాబు. ఓకే, ఇవి అన్నీ కూడా జియోగ్రఫీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ గురించి ఇప్పుడు కొన్ని బిట్స్ చెప్పుకుందాం. భారతదేశ చరిత్ర మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ జనరల్ స్టడీస్ వేలో. భారతదేశ చరిత్ర మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ ఇది. ఓకే, ముఖ్యంగా మూలశంకర్ మూలశంకర్ అనేది మూలశంకర్ అనేది ఎవరి అసలు పేరు? మూలశంకర్ అనేది ఎవరి అసలు పేరు అనేటువంటి బిట్ వచ్చిందండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. దీనికి జవాబు వచ్చేసి స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. మూలశంకర్ అనేటువంటి పేరు ఎవరికి ఉంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు స్వామి దయానంద సరస్వతి. మరి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మరి మూలశంకర్ అనేది ఎవరి అసలు పేరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు స్వామి దయానంద సరస్వతి. అంటే స్వామి దయానంద సరస్వతికి అసలు పేరు ఉంది, అదే మూలశంకర్ అనేటువంటి పేరు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. స్వామి దయానంద సరస్వతి అందరూ తెలుసు, కానీ మూలశంకర్ అనేటువంటి పేరు తెలియాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. స్వామి దయానంద సరస్వతి అసలు పేరు ఏమిటి? మూలశంకర్ వీరి అసలు పేరు. ఓకే, నెక్స్ట్ 12వ బిట్, 12వ ప్రశ్నకు మనం వెళ్ళిపోదాం. ఓకే, ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు? ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు? ఆర్య సమాజాన్ని స్థాపించింది స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజ స్థాపకుడు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి అనేటువంటి వారు ఈ యొక్క ఆర్య సమాజాన్ని స్థాపించడం అనేటువంటిది జరిగింది. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు. ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు స్వామి దయానంద సరస్వతి దీనికి జవాబు లేదా సమాధానం. ఓకే, నెక్స్ట్ 13వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 13వది. 13వ ప్రశ్న, అన్హ్యాపీ ఇండియా. అన్హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? గ్రంథ రచయిత ఎవరు అనేటువంటి బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, వచ్చింది ఆల్రెడీ. అన్హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత ఎవరు అనేటువంటి బిట్కి సమాధానం లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్. అసలు అన్హ్యాపీగా ఉంది, అసంతృప్తిగా ఉంది ఇండియాలో, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి సమయంలో లాలా లజపతి రాయ్ గారు జాతీయోద్యమ మూమెంట్లో వీరు ఈ గ్రంథాన్ని రాయటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. అన్హ్యాపీ ఇండియా గ్రంథ రచయిత ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు లాలా లజపతి రాయ్ దీని యొక్క సమాధానం. నెక్స్ట్ 14వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 14వది, రామకృష్ణ మిషన్ స్థాపకుడు ఎవరు? రామకృష్ణ మిషన్ స్థాపకుడు ఎవరు?
రామకృష్ణ మిషన్ స్థాపకుడు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి జవాబు స్వామి వివేకానంద. మరి రామకృష్ణ శిష్యుడు స్వామి వివేకానంద కాబట్టి వారి పేరు మీదుగా మరి రామకృష్ణ మిషన్ని స్థాపించడం అనేటువంటిది జరిగింది స్వామి వివేకానంద. రామకృష్ణ మిషన్ స్థాపకుడు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని సమాధానం స్వామి వివేకానంద. నెక్స్ట్ 15వ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. 15వ బిట్ జాతీయ జెండా. జాతీయ జెండా ఆమోదించిన, జాతీయ జెండా ఆమోదించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం. జాతీయ జెండా ఆమోదించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎచ్చట జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఎగ్జామ్స్లో చాలాసార్లు వచ్చింది. మరి ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలైనటువంటి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఓకే, జాతీయ జెండా ఆమోదించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగిందంటే విజయవాడ అండి. దీనికి జవాబు విజయవాడ. విజయవాడలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జాతీయ జెండాను ఆమోదించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, భారత జాతీయ జెండా ఆమోదించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎచ్చట జరిగింది? విజయవాడలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారత జాతీయ జెండాను ఆమోదించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ 16వ బిట్, 16వ ప్రశ్న. 16వది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ముస్లిం లీగ్ ప్రారంభించిన పత్రిక ఏది? ముస్లిం లీగ్ ప్రారంభించిన పత్రిక ఏది? ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా, అదేవిధంగా అహ్మద్ ఖాన్ వీరందరూ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముస్లిం లీగ్ 16వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఢాకాలో, బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో ముస్లిం లీగ్ ఏర్పడటం అనేటువంటిది జరిగింది 1606లో. మరి ఈ ముస్లిం లీగ్ ప్రారంభించినటువంటి పత్రిక ఏది అనేటువంటిది మరి బిట్ చాలాసార్లు అడిగారు. బిట్ దీనికి యొక్క సమాధానం వచ్చేసి స్టార్ ఆఫ్ ఇండియా. స్టార్ ఆఫ్ ఇండియా అండి. దీని యొక్క జవాబు స్టార్ ఆఫ్ ఇండియా. ముస్లిం లీగ్ ప్రారంభించినటువంటి పత్రిక ఏది అంటే దీనికి సమాధానం స్టార్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 17వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ ఏది? సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ ఏది? భారత జాతీయోద్యమంలో సుభాష్ చంద్రబోస్ కుంటే ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి వీరు స్థాపించినటువంటి పార్టీ ఏది అనేటువంటి బిట్ అడుగుతున్నారు. సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి పార్టీ ఏది? ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి సమాధానం అండి దీనికి. ఓకే, సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి పార్టీ ఏది అంటే ఫార్వర్డ్ బ్లాక్ అండి. ఫార్వర్డ్ బ్లాక్. నెక్స్ట్ 18వ ప్రశ్న, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. ఓకే, 18వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించబడింది? దీనికి జవాబు వచ్చేసి 1875 క్రీస్తు శకం.
ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించబడింది? ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరండి? స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి అసలు పేరు మూలశంకర్. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1875లో స్థాపించారు. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా వరకు మరి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు శకం 1875 సంవత్సరంలో స్థాపించబడింది. ఆర్య సమాజాన్ని స్థాపించింది స్వామి దయానంద సరస్వతి. అదేవిధంగా స్వామి దయానంద సరస్వతి యొక్క అసలు పేరు మూలశంకర్. ఓకే, నెక్స్ట్ 19వ ప్రశ్న. 19వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వితంతు పునర్వివాహ చట్టం అంటే మరి ఎవరైతే అంటే భర్తలు చనిపోతారో వారికంటూ ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉండాలి. వారికి వివాహం అనేటువంటిది ఏ విధంగా జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాటి మీద మరి ఈ యొక్క వితంతు పునర్వివాహ చట్టం కోసం మరి భారత్లో ప్రథమంగా కృషి చేసిన వారు ఎవరు? ప్రథమంగా కృషి చేసిన వారు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, వితంతు పునర్వివాహ చట్టం అంటే వితంతువులకు కూడా మరి మ్యారేజ్ చేయటం అనేటువంటి వివాహం చేయటం అనేటువంటిది తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం భారత్లో ప్రథమంగా పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ఎవరంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అద్భుతమైనటువంటి మేధావి అండి విద్యాసాగర్. గణితంలో కూడా మేధావి. ఓకే, విద్యాసాగర్ అనేటువంటి బిరుదు అందుకోసం వచ్చింది. మరి సరస్వతి పుత్రుడు అంటారు ఇతన్ని. ఓకే, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అద్భుతమైనటువంటి ప్రతిభాశాలి. అదేవిధంగా వితంతు పునర్వివాహ చట్టం కోసం భారత్లో ప్రథమంగా కృషి చేసినటువంటి వారు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి సమాధానం ఈశ్వర చంద్ర విద్యాసాగర్. దీని యొక్క సమాధానం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్ 20వ. కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి దయానంద సరస్వతి బోధనలు. దయానంద సరస్వతి బోధనలు ఏ భాషలో, అసలు ఏ భాషలో ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ వచ్చిందండి. ఏ భాషలో ఉన్నాయి? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. దీని సమాధానం హిందీ ఫ్రెండ్స్, హిందీ. దయానంద సరస్వతి బోధనలు ఏ భాషలో ఉన్నాయనేటువంటి ప్రశ్న కూడా రావడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. దయానంద సరస్వతి బోధనలు ఏ భాషలో ఉన్నాయంటే హిందీలో ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇది భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి బిట్స్, ఈరోజు బిట్స్ ఇవి. నెక్స్ట్ పౌరశాస్త్రం లేదా రాజనీతి శాస్త్రం. పౌరశాస్త్రం, నెక్స్ట్ పౌరశాస్త్రం. దీన్ని రాజనీతి శాస్త్రం అని కూడా అంటారు. ఓకే, ముఖ్యంగా మరి ఇక్కడ పౌరశాస్త్రంలో మొట్టమొదటి బిట్ 21 మనకి ఈరోజు దాంట్లో లెక్కలో మరి 21 బిట్ వచ్చేసి మొట్టమొదటి భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరి ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి బిట్టు చాలాసార్లు అడిగారు. దీనికి జవాబు వచ్చేసి మరి సుకుమార్ సేన్ అండి. భారతదేశంలో ప్రప్రదంగా ఎన్నికలు 1952లో జరిగినాయి. 1952లో ఎన్నికలు జరిగినప్పుడు సుకుమార్ సేన్ గారు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉండటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. 1952లో ఎన్నికలు జరిగినాయి మొట్టమొదటిసారిగా ఇండియాలో. మరి ఈ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఎన్నికలకు ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వారు ఎవరంటే సుకుమార్ సేన్.
ఓకే, భారతదేశ మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరైనటువంటి బిట్ వచ్చినప్పుడు దానికి సమాధానం సుకుమార్ సేన్. భారతదేశ మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్ అండి దీనికి సమాధానం. నెక్స్ట్ 22వ ప్రశ్న. కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. భారత పార్లమెంట్ మొదటి స్పీకర్ ఎవరు? భారతదేశంలో మొదటి పార్లమెంటు జరిగేటప్పుడు మొదటి స్పీకర్ వ్యవహరించింది ఎవరు అనేటువంటి బిట్ వస్తుంది. జీవి మౌలాంకర్ అండి. జీవి మౌలాంకర్. భారత పార్లమెంట్ మొదటి స్పీకర్ ఎవరు? జీవి మౌలాంకర్ అనేటువంటి వారు భారత పార్లమెంటు మొదటి స్పీకర్గా పనిచేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, భారత పార్లమెంట్ మొదటి స్పీకర్ ఎవరు? జీవి మౌలాంకర్. నెక్స్ట్ 23వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 23rd క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అంతిమ అధికారం ఎవరికి ఉంది? భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అంతిమ అధికారం ఎవరికి ఉంది అనేటువంటి బిట్ వచ్చింది, ఆల్రెడీ రాబోతుంది. మళ్ళీ ఇంకా ఎగ్జామినేషన్ ఎన్నిసార్లైనా వస్తుంది. భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అంతిమ అధికారం ఎవరికి ఉందంటే ఒక సుప్రీంకోర్టుకు మాత్రమే ఉందండి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా అటానమస్ అనేటువంటిది ఉంది. మరి ముఖ్యంగా భారతదేశంలో మరి ఏకీకృత న్యాయశాఖ అనేటువంటిది ఉంది కాబట్టి అటానమస్ బడి అని మనం చెప్పొచ్చు సుప్రీంకోర్టును కూడా. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మరి భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అంతిమ అధికారం ఎవరికి ఉంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు సమాధానం సుప్రీంకోర్టు అండి. భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అంతిమ అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకి ఉంది. భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానించే అంతిమ అధికారం ఎవరికి ఉంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకి ఈ అధికారం ఉన్నది. నెక్స్ట్ 24వ ప్రశ్న. 24th క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంటేనండి. ఓకే, 57వ సవరణ ప్రకారం 57వ సవరణ ప్రకారం లోక్సభ గరిష్ట పరిమితి ఎంత? అంటే లోక్సభ సభ్యుల గరిష్ట పరిమితి ఎంత? దీనికి సమాధానం వచ్చేసి 552 అండి. ఓకే, అంటే 57వ సవరణ చేసిన తర్వాత దీని ప్రకారం మనం లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత ఉండొచ్చు? ఎట్లా పెడితే అట్లా ఉండకూడదు. 552 వరకే పరిమితి. 552 దాటి ఒక్కటి కూడా ఉండకూడదు. 553 కూడా ఉండకూడదు. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అంటే 57వ సవరణ ప్రకారం లోక్సభ సభ్యుల గరిష్ట పరిమితి ఎంత అంటే 552. ఓకేనా, ఇక్కడ ముఖ్యంగా ఇంకో బిట్ ఇట్లా కూడా అడగడానికి అవకాశం ఉంది. లోక్సభ సభ్యుల గరిష్ట పరిమితి 552 అని దేని ప్రకారం నిర్ణయించడం జరిగింది? 57వ సవరణ ప్రకారం. ఇట్లా బిట్లు కూడా అంటే తిప్పి ఆడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. రివర్స్లో కూడా ఆడటానికి అనేటువంటిది అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. 57వ సవరణ ప్రకారం లోక్సభ సభ్యుల గరిష్ట పరిమితి ఎంత అంటే 552 మంది. ఓకే, ఏ సవరణ అంటే 57వ సవరణ. 57వ సవరణ ప్రకారం లోక్సభ సభ్యుల గరిష్ట పరిమితి ఎంత? 552. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది 25th. మరి 25th మోస్ట్ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంపై
మొట్టమొదటి గ్రంథ రచయిత ఎవరు? మొట్టమొదటి గ్రంథ రచయిత ఎవరు? భారత రాజ్యాంగం గురించి చాలామంది రాశారు, కానీ మొట్టమొదటి గ్రంథాన్ని ఎవరు రచించారనేటువంటి బిట్ వచ్చింది. సివిల్ సర్వీసెస్లో వచ్చిందండి ఇది. భారత రాజ్యాంగంపై మొట్టమొదటి గ్రంథ రచయిత ఎవరు అనేటువంటి బిట్ అడిగారు. మరి ముఖ్యంగా భారత రాజ్యాంగంపై మొట్టమొదటి గ్రంథ రచయిత ఎవరంటే దుర్గాదాస్ బసు. దుర్గాదాస్ బసు. దుర్గాదాస్ బసు అనేటువంటి వారు భారత రాజ్యాంగంపై మొట్టమొదటి గ్రంథాన్ని రచించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారత రాజ్యాంగంపై మొట్టమొదటి గ్రంథ రచయిత ఎవరు అంటే దుర్గాదాస్ బసు. ఓకే, 25 బిట్స్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ని పరిశీలన చేద్దాం. అర్థశాస్త్రం. అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్లో ఈరోజు చెప్పేటువంటి వాటిలో నియమిత ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణం ఏంటి? 26ది నియమిత ఆర్థిక వ్యవస్థ. నియమిత ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణం. లక్షణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో వచ్చింది ఇది. నియమిత ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణం ఏంటి అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి యొక్క సమాధానం ఎగుమతులు దిగుమతులు లేకపోవటం అండి. ఎగుమతులు దిగుమతులు లేకపోవటం. ఒక మాటలో చెప్పాలంటే అంతర్జాతీయంగా సంబంధాలు తెగిపోవటం ఆర్థిక వ్యవస్థలో. దీని యొక్క జవాబు అది. అంటే నియమిత అంటే నియమ నిబంధనలు పెట్టుకున్నారు వాళ్ళు. ఏం పెట్టుకున్నారు? కంపల్సరిగా మనం ఏ దేశానికి మరి ఎగుమతి చేయొద్దు, ఏ దేశం నుంచి మనం దిగుమతి చేసుకోవద్దు అనేటువంటిది ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా అది నియమిత ఆర్థిక వ్యవస్థ. నిబంధనలు పాటిస్తున్నారు అనేటువంటి అర్థంలోకి వస్తుంది ఫ్రెండ్స్. అంటే నియమిత ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణం ఏంటి అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఎగుమతులు దిగుమతులు లేకపోతే అది నియమిత ఆర్థిక వ్యవస్థ ప్రధానమైనటువంటి లక్షణంగా మనం భావించవచ్చు. నియమిత ఆర్థిక వ్యవస్థ ముఖ్య లక్షణం ఏమిటి అంటే ఎగుమతులు దిగుమతులు లేకపోవటం అనేటువంటిదే జవాబు ఫ్రెండ్స్ దీనికి. నెక్స్ట్ 27వది. 27వది ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి కారణం ఏంటి అనేటువంటి క్వశ్చన్ వచ్చింది. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వటానికి కారణం ఏమిటి? కారణం క్వశ్చన్ వచ్చింది ఇట్లా. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి కారణం ఏంటి అనేటువంటి విషయానికి వస్తే అసలు ప్రభుత్వం ఎందుకు సబ్సిడీ ఇస్తుంది? ప్రజా సంక్షేమం దృష్ట్యా సబ్సిడీ ఇస్తుంది. అంటే ప్రజలు బాగుపడాలి. వెనకబడినటువంటి ప్రజలు ఉంటారు, పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. వారికి సంక్షేమ కార్యక్రమాలు చేసినట్లయితే, వాళ్ళకి అందించినట్లయితే, అటువంటి ఫెసిలిటీస్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళు ముందుకు రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి కారణం ఏంటంటే ప్రజా సంక్షేమం. ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి దీనికి జవాబు ఇది. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రజా సంక్షేమం. దీని యొక్క సమాధానం. నెక్స్ట్ 28వ బిట్ 28th కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అనేటువంటి వారు హిందూ గ్రోత్ రేట్, అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పదం హిందూ గ్రోత్ రేట్. హిందూ గ్రోత్ రేట్ పదాన్ని ఎందుకు వాడారు? భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వారిలో ప్రొఫెసర్ రాజకృష్ణ కూడా ప్రముఖులు.
ఓకే, ఆర్థికవేత్తల్లో. మరి హిందూ గ్రోత్ రేట్ అనేటువంటి పదాన్ని వీరు ఉపయోగించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు వాడారనేటువంటి విషయానికి వస్తే మరి దీని యొక్క జవాబు ఏంటంటే స్తబ్దమైన వృద్ధి రేటును వివరించటానికి. అంటే చాలా వరకు ఆగిపోయింది, వృద్ధి రేటు అనేటువంటిది నిలుపుదల చేయబడింది, వృద్ధి రేటు లేదు కాబట్టి ఆ కాలంలో వృద్ధి రేటు నమోదు కాలేదు, సరిగా ఏమీ లేదు కాబట్టి స్తబ్దం అంటే ఆగిపోవటం. కాబట్టి స్తబ్దమైనటువంటి వృద్ధి రేటును వివరించడం కోసం ప్రొఫెసర్ రాజకృష్ణ ఒక పదాన్ని ప్రయోగించడం అంటే దాన్ని ఉపయోగించడం అనేటువంటి జరిగింది, దాన్ని యొక్క పదాన్ని మరి ఉపయోగించడం అనేటువంటి జరిగింది. హిందూ గ్రోత్ రేట్ అంటే అదండి. హిందూ గ్రోత్ రేట్ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారు అనేటువంటి బిట్ వచ్చింది. స్తబ్దమైనటువంటి వృద్ధి రేటును వివరించడానికి హిందూ గ్రోత్ రేట్ అనేటువంటి పదాన్ని వివరించారు, అంతేగాని స్తబ్దమైనటువంటి వృద్ధి రేటు అనేటువంటిది డైరెక్ట్గా చెప్పలేదు. అర్థమవుతుందా? ఇక్కడ డైరెక్ట్గా హిందూ గ్రోత్ రేట్ అనేటువంటి పదం వాడారు, కానీ ఇండైరెక్ట్ దాని యొక్క మీనింగ్ ఏంటంటే స్తబ్దమైనటువంటి వృద్ధి రేటును వివరించడానికి అనేటువంటి విషయం దాంట్లో దాగి ఉంది. ఓకే, నెక్స్ట్ 29వ ప్రశ్న. ప్రశ్న వచ్చేసి భారత్లో తొలిసారిగా టోకెన్ కరెన్సీ అనండి సరిపోతుంది. టోకెన్ కరెన్సీ ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. దీని జవాబు వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే టోకెన్ కరెన్సీ, రాగి నాణ్యాలను ప్రవేశపెట్టడం అనేటువంటిది, ఒక టోకెన్ని ఉపయోగించడం, అంతేగాని కరెన్సీ అంటే మనం వాళ్ళకు పేపర్ కరెన్సీ కాకుండా మరి భారత్లో తొలిసారిగా టోకెన్ కరెన్సీ ఎవరి కాలంలో ప్రవేశపెట్టారనేటువంటి బిట్టు వచ్చింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ దీని యొక్క సమాధానం ఫ్రెండ్స్. తుగ్లక్ వంశస్థుల్లో ఇతను కూడా ప్రముఖమైనటువంటి వ్యక్తి మహమ్మద్ బిన్ తుగ్లక్. కాకపోతే రాజధాని మార్పిడి వల్ల అతనికి ఒక చెడ్డ పేరు రావడం అనేటువంటిది జరిగింది. మరి తుగ్లక్ వంశస్థుల్లో కూడా అద్భుతమైనటువంటి మరి తెలివి కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ఓకే, కాకపోతే ఏంటంటే పిచ్చివాడు అనేటువంటి పేరును తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ భారత్లో తొలిసారిగా టోకెన్ కరెన్సీ ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారత్లో తొలిసారిగా మరి టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ 30th బిట్. ఓకే, 30వ బిట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ చిహ్నంలో మరి రిజర్వ్ బ్యాంక్ చిహ్నంలో ఉన్న జంతువు ఏది? ఇది సింపుల్గానే ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే చాలా ఈజీ బిట్టే, పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ తెలియకపోతే కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, రిజర్వ్ బ్యాంక్ చిహ్నంలో ఉన్న జంతువు ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని జవాబు వచ్చేసి పెద్ద పులి అండి. పెద్ద పులి. ఇది కూడా ఎగ్జామినేషన్లో అడిగారు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ చిహ్నంలో ఉన్న జంతువు ఏది అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు దీని యొక్క జవాబు వచ్చేసి పెద్ద పులి అండి. రిజర్వ్ బ్యాంకు మనకి ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. రిజర్వ్ బ్యాంకును 1935లో ఏర్పాటు చేశారు. రిజర్వ్ బ్యాంకును 1949లో జాతీయం చేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా అంటే 1935లో ఏర్పాటు చేసినటువంటి రిజర్వ్ బ్యాంకు 1949లో జాతీయం చేయడం అనేటువంటిది జరిగింది. రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం మరి ముంబైలో ఉంది. శక్తికాంత దాస్ ప్రజెంట్ రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా పనిచేస్తున్నారు. ఓకే, రిజర్వ్ బ్యాంకు చిహ్నంలో ఉన్న జంతువు ఏది అంటే పెద్ద పులి అండి. పెద్ద పులి దీని జవాబు. నెక్స్ట్ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి బిట్స్ని అబ్జర్వ్ చేద్దాం. జనరల్ సైన్స్లో ఫస్ట్ బిట్ అన్నట్టు అంటే 31 మన యొక్క దాంట్లో 31వ బిట్ ఇది. ఓకే, పండని పండు చేదుగా ఉండుటకు
పండని పండు చేదుగా ఉండటకు కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే పండు ఇంకా పండలేదు అనేటువంటి మీనింగ్ వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పచ్చి పండు అనేటువంటి మనం చెప్పొచ్చు. పండనటువంటి పండు చేదుగా ఎందుకు ఉంటుంది అనేటువంటి బిట్టు చాలాసార్లు అడిగటం జరిగింది. ఆర్గానిక్ యాసిడ్ ఉంటుందండి దాంట్లో, ఆర్గానిక్ యాసిడ్. జవాబు ఇది. ఆర్గానిక్ యాసిడ్ ఉండటం వల్ల ఆ పండు ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. పండలేదు కాబట్టి దాంట్లో ఆర్గానిక్ యాసిడ్ అనేటువంటిది ఉంటుంది. ఆర్గానిక్ ఆమ్లం అంటారు. ఓకే, ఆర్గానిక్ ఆమ్లం ఉండటం వల్ల అది చేదుగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 32వ ప్రశ్న. ప్రశ్న వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్. హిస్టాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది? ఇది కణాలకు సంబంధించినటువంటి శాస్త్రం అండి. హిస్టాలజీ అనేటువంటిది దేనిని అధ్యయనం చేస్తుంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని యొక్క జవాబు వచ్చేసి కణాల యొక్క సముదాయాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ అంటారండి. హిస్టాలజీ దేనిని అధ్యయనం చేస్తుంది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు కణాల సముదాయాన్ని అధ్యయనం చేస్తుంది. కణ సముదాయాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ అంటారు. నెక్స్ట్ 33వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలాసార్లు వచ్చింది. 33rd. ఓకే, అంటుకుపోని వంట గిన్నెలకు దేనితో పూత పూస్తారు? జవాబు దీనికి అంటుకుపోని వంట గిన్నెలకు దేనితో పూత పూస్తారనేటువంటి బిట్ వచ్చింది. మరి ఎట్టి పరిస్థితులు కూడా మరి అక్కడ ఆ పూత పూయటం వల్ల ఎట్టి పరిస్థితులు కూడా అంటుకుపోవడం అనేటువంటిది జరగదు. అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా అంటుకుపోవడం అనేటువంటిది జరగదు. అంటుకుపోని వంట గిన్నెలకు దేనితో పూత పూస్తారనేటువంటి బిట్ అడుగుతున్నారు. ఓకే, దీని యొక్క సమాధానం వచ్చేసి ముఖ్యమైనటువంటి జవాబు ఇది. టెఫ్లాన్ అనేటువంటి పూతను పూయటం వల్ల మరి ఇక్కడ అంటుకుపోకుండా ఉంటే ఆ వంట గిన్నెలు అనేటువంటివి అంటుకుపోని వంట గిన్నెలకు దేనితో పూత పూస్తారనేటువంటి బిట్ వస్తుంది. అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్లో వచ్చింది టెఫ్లాన్ దీని యొక్క సమాధానం. నెక్స్ట్ 34వ ప్రశ్న. చాలా ఈజీ బిట్ ఇది, కాకపోతే పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సూర్యరశ్మి విటమిన్ అనగా? సూర్యరశ్మి విటమిన్ అనగా దీని యొక్క సమాధానం డి విటమిన్. డి విటమిన్లో సూర్యరశ్మి అనేటువంటిది ఉంటుందండి. డి విటమిన్ తీసుకోవడం వల్ల సూర్యరశ్మిలోకి మనం వెళ్ళినప్పుడు మార్నింగ్ టైంలో మరి 6 నుంచి 10 గంటల మధ్య వరకు మనకి సూర్యరశ్మి బాగా లభిస్తుంది. దాంట్లో డి విటమిన్ అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ సూర్యరశ్మి విటమిన్ అంటే ఏంటంటే డి విటమిన్, దాని యొక్క సమాధానం. ఓకే, నెక్స్ట్ 35వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది 35వ ప్రశ్న. గుడ్డులో అంటే ఎగ్, గుడ్డులో సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏది? సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏది అడిగారు. మరి ఇది కూడా అడిగారు చాలా సందర్భాల్లో. గుడ్డులో సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏదంటే అంటే ఎగ్ తీసుకోవడం వల్ల చాలా వరకు మరి ప్రోటీన్, మంచి ప్రోటీన్ లభిస్తుందని మనం వాళ్ళు చెప్తుంటారు. కానీ ఏ ప్రోటీన్ ఉంటుంది అనేటువంటిది బిట్ అడుగుతున్నారు. మరి ఆ ప్రోటీన్ ఏంటంటే ఆల్బుమిన్ అనేటువంటి ప్రోటీన్ గుడ్డులో ఉంటుంది. ఓకే, గుడ్డులో సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు ఆల్బుమిన్ దీని యొక్క సమాధానం అండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, ఇప్పటి వరకు మనకి జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి బిట్స్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్.
ఓకే, ఇప్పుడు మిస్లేనియస్ అంటే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు. మిస్లేనియస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఒక రకంగా చెప్పాలంటే అనుబంధం అనేటువంటిది మనం చెప్పొచ్చు. ఓకే, 36th బిట్. ప్రపంచ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఎప్పుడు జరుపుకుంటారు? దీని సమాధానం మార్చి 8. ఓకే, 37వది. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఈరోజే జరుపుకుంటారండి. జవాబు సెప్టెంబర్ 8. ఈరోజు మనకి సెప్టెంబర్ 8 మరి ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఈరోజు. ఓకే, ఈ 2 బిట్స్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉందండి. ప్రపంచ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అదేవిధంగా ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 8న జరుపుకుంటారు. ఓకే, మహిళలు చదువుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇంటికి దీపం ఇల్లాలంటారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేటువంటి సామెత కూడా ఉంది. కాబట్టి మహిళలు చదువుకుంటే చాలా వరకు ముందుకు పోవడం అనేటువంటిది జరుగుతుంది. సమాజం మహిళా సాధికారత అనేటువంటిది సాధించవచ్చు. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అదేవిధంగా సెప్టెంబర్ 8న మరి ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటారు. ఓకేనా? మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, మహిళలు చదువుకోవడం జరిగినట్లయితే ఆ సమాజం బాగుపడుతుంది. కాబట్టి ప్రపంచ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 8. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 8 అండి. నెక్స్ట్ 38వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. 38. జ్ఞానపీఠ అవార్డును పొందిన తొలి కవి. జ్ఞానపీఠ్ అవార్డును పొందిన తొలి కవి. తొలి కవి ఎవరు అనేటువంటి బిట్ వచ్చిందండి. జ్ఞానపీఠ అవార్డును పొందిన తొలి కవి ఎవరు? శంకర్ కురూప్. శంకర్ కురూప్ జ్ఞానపీఠ అవార్డును పొందిన తొలి కవి ఎవరు? శంకర్ కురూప్ అండి దీనికి జవాబు. నెక్స్ట్ 38వ ప్రశ్న. 38 అయిపోయింది. 39. 39. ఐక్యరాజ్య సమితి జూన్ 21ను ఏ దినోత్సవంగా జరుపుకోవాలన్నది. దినోత్సవంగా జరుపుకోవాలని సూచించింది. జూన్ 21 అండి దీనికి సమాధానం. ఐక్యరాజ్య సమితి జూన్ 21 ఏ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించింది? జూన్ 21. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పగలు ఉండేటువంటి రోజు జూన్ 21 అండి. ప్రపంచంలోనే అత్యంత పగటి కాలం నమోదయ్యేటువంటి రోజు ఏదైనా ఉందంటే జూన్ 21. కాబట్టి ఆ రోజును మనం కంపల్సరిగా మరి యోగా దినోత్సవంగా జరుపుకోవాలనేటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ జూన్ 21 ఏం జరుపుకోవాలి? యోగా దినోత్సవం. ఓకే, ఇక్కడ జూన్ 21 యోగా దినోత్సవం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితి జూన్ 21 ఏ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించింది? జూన్ 21 మరి యోగా దినోత్సవంగా జరుపుకోవాలి. అంటే ప్రపంచంలోనే అత్యధిక పగటి కాలం నమోదేటువంటి రోజు జూన్ 21. కాబట్టి ఆ రోజుని యోగా దినోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందని యుఎన్ఓ సూచించింది ఫ్రెండ్స్. ఓకే, ప్రపంచ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారనేటువంటి బిట్ వచ్చినా కూడా జూన్ 21 దాని జవాబు. ఓకే, నెక్స్ట్ 40వ బిట్. 40వ ప్రశ్న కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 40వ ప్రశ్న వచ్చేసి భారతరత్న అవార్డును
పొందిన భారతరత్న అవార్డును పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు? తొలి క్రీడాకారుడు. దీని సమాధానం సచిన్ టెండూల్కర్ అండి. క్రికెట్ ఇతను సచిన్ టెండూల్కర్. మాస్టర్ బ్లాస్టర్ అంటారు. మరి అద్భుతమైనటువంటి క్రికెటర్ ఇతను. ఓకే, భారతరత్న అవార్డును పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు అంటే, ఒక క్రీడాకారుడికి భారతరత్న ఇవ్వడం ఇదే ప్రథమం. కాబట్టి భారతరత్న అవార్డును పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు సచిన్ టెండూల్కర్ దానికి జవాబు అండి. సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ 40వ ప్రశ్న. 45 అయిపోయింది. 41. ఓకే, 41 మనం చూసినట్లయితే ముఖ్యంగా 41 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నోబెల్ బహుమతి. నోబెల్ బహుమతి ఎన్ని రంగాల్లో ఇస్తారు? దీనికి సమాధానం 6 రంగాలండి. 6 రంగాలు. కాకపోతే ఎకనామిక్స్ని 69 నుంచి చేర్చడం అనేటువంటి జరిగింది. నోబెల్ ప్రైజ్ మరి ఇక్కడ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి ఆయన మరి దీన్ని యొక్క వారికి గుర్తుగా ఇవ్వటం అనేటువంటి జరిగింది. డైనమైట్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ నోబెల్ మరి గుర్తుగా దీన్ని ప్రజెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి నోబెల్ శాంతి బహుమతి అనేటువంటిది ఉంటుంది. రసాయన శాస్త్రంలో ఇస్తారు, అర్థశాస్త్రంలో ఇస్తారు, అదేవిధంగా మరి కెమిస్ట్రీలో ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది, భౌతిక శాస్త్రంలో ఇస్తారు, మరి ఈ విధంగా సాహిత్యంలో కూడా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా 6 రంగాల్లో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నోబెల్ బహుమతి ఎన్ని రంగాల్లో ఇస్తారనేటువంటి బిట్ వచ్చినప్పుడు 6 రంగాలు దాని యొక్క సమాధానం అండి. నెక్స్ట్ 42వ ప్రశ్న. 42వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మై కంట్రీ మై లైఫ్. మై కంట్రీ మై లైఫ్. మై కంట్రీ మై లైఫ్ రచయిత ఎవరు? దీని సమాధానం ఎల్కే అద్వానీ అండి. లాల్ కృష్ణ అద్వానీ. ఓకే, మై కంట్రీ మై లైఫ్ రచయిత ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ అనేటువంటిది సమాధానం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 43వ ప్రశ్న. 43వది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఏది? భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఏది? దీని సమాధానం వచ్చేసి బెంగాల్ గెజిట్ అండి. బెంగాల్ గెజిట్. భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఏది అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీనికి సమాధానం ఏంటండి? బెంగాల్ గెజిట్. ఓకే, నెక్స్ట్ 44వది. 44వ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, 44 బిట్. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? త్రిభాష ఎడ్యుకేషన్ సంబంధించినది. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? దీని సమాధానం కొఠారి కమిషన్. కొఠారి కమిషన్. ఇది 1964 నుంచి 66 మధ్య, అంటే 1964లో మరి నియమించారు. 1966లో కొఠారి కమిషన్ తన నివేదికను సమర్పించుకోవడం జరిగింది. ఓకే, త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు కొఠారి కమిషన్. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, అదేవిధంగా నేషనల్ లాంగ్వేజ్, అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్కి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి ఏకే కమిషన్ కొఠారి కమిషన్. త్రిభాష సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరు? కొఠారి కమిషన్. ఓకే, నెక్స్ట్ 45వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ప్రపంచ సాహిత్యంలో మిక్కిలి పెద్ద కావ్యం ఏది? మిక్కిలి పెద్ద కావ్యం మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏది? దీని సమాధానం మహాభారతం. మహాభారతం.
ప్రపంచ సాహిత్యంలో మిక్కిలి పెద్ద కావ్యం ఏదైనా ఉందంటే అది మహాభారతం అంటే జవాబు. ప్రపంచ సాహిత్యంలో మిక్కిలి పెద్ద కావ్యం ఏది? మహాభారతం. దీని యొక్క సమాధానం. నెక్స్ట్ 46వ ప్రశ్న. 46 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, 1956లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. 1956లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? దీని సమాధానం వచ్చేసి అమృత ప్రీతం. 1956లో సాహిత్య అకాడమీ అవార్డు మొట్టమొదటిసారిగా మహిళకు రావటం అనేటువంటి జరిగింది. అది ఎవరు పొందారు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు అమృత ప్రీతం దీని జవాబండి. ఓకే, 1956లో సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు? అమృత ప్రీతం. దీని సమాధానం. నెక్స్ట్ 47వ ప్రశ్న. 47వ ప్రశ్న. ఇజ్రాయెల్ పార్లమెంట్ని ఏమంటారు? ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరు. సమాధానం నెస్సెట్. ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరు నెస్సెట్ అండి. నెస్సెట్ అంటారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ పేరేంటి? నెస్సెట్. నెక్స్ట్ 48వది. ఓకే, డెన్మార్క్ దేనికి ప్రసిద్ధి? జవాబు వచ్చేసి పాల ఉత్పత్తికి ప్రసిద్ధి అండి. డెన్మార్క్ పాల ఉత్పత్తికి ప్రసిద్ధి. ఓకే, డెన్మార్క్ దేనికి ప్రసిద్ధి అనేటువంటి బిట్ వచ్చినప్పుడు దీని సమాధానం పాల ఉత్పత్తికి ప్రసిద్ధి డెన్మార్క్. నెక్స్ట్ 49. 1000 సరస్సుల దేశంగా 1000 అని అంటాం కంటే 1000 సరస్సుల అంటే 1000 లేక్స్ కాబట్టి 1000 సరస్సుల దేశంగా పిలువబడే దేశం ఏది? దీని సమాధానం మరి ఫిన్లాండ్ అండి. సమాధానం ఫిన్లాండ్. 1000 సరస్సుల దేశంగా పిలువబడే దేశం ఏదంటే ఫిన్లాండ్ అండి. దీని సమాధానం 1000 సరస్సుల దేశంగా పిలువబడే దేశం ఏది? ఫిన్లాండ్. నెక్స్ట్ లాస్ట్ బిట్ 50th. 50వ ప్రశ్న. భారతదేశ గిరిజనుల్లో అత్యధిక శాతం ఉన్నవారు. సమాధానం సంతాలులు. భారతదేశంలో గిరిజనులు ఉన్నారు. గిరిజనులు అత్యధిక శాతం ఉన్నటువంటి గిరిజనులు ఎవరు అనేటువంటి బిట్ వస్తుంది. సంతాలులు అనేటువంటి వారు ఉన్నారని. భారతదేశ గిరిజనులు అత్యధిక శాతం మరి ఉన్నటువంటి గిరిజనులు ఎవరు అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి బిట్ ఇది. సంతాలులు అనేటువంటి గిరిజనులు ఎక్కువగా పర్సంటేజ్ ఆక్రమించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఓకే, మరి ముఖ్యంగా ఇవన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్ విభాగంలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. అదేవిధంగా జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్ వరకు ఈ పరం కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది పార్ట్ 2. మరి పార్ట్ 1లో ఒక 50 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. పార్ట్ 2 ఒక 50 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఈ విధంగా 10,000 బిట్ల వరకు ఈ పరం కొనసాగుతూనే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. కాబట్టి మరి అందరూ కూడా దీన్ని ఎక్కువగా అంటే బిట్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గతంలో వచ్చినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. అదేవిధంగా రాబోయేటువంటి ఎగ్జామ్స్కి పనికొచ్చేటువంటి క్వశ్చన్స్. మరి అందుకోసం ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటే మరి కాంపిటేటివ్ అభ్యర్థి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి చాలా ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.